ఆరవ శ్లోకం ఉచ్చారణం. సామప్రియ, సామప్రియ, సామప్రియ కాస్తూ సామప్రియ స్వరమయస్. సో సామప్రియ విసర్గ ఉంది, తర్వాత స్వరాలో సకారం వచ్చింది, అందుకని విసర్గ సకారం అవుతుంది. సామప్రియ స్వరమయస్ త్రయీమూర్తి, త్రయీమూర్తి రనీశ్వర, త్రయీమూర్తి అనీశ్వర కలిపి త్రయీమూర్తిరనీశ్వర. మొత్తం కలిపి చదివితే సామప్రియస్వరమయస్త్రయీమూర్తిరనీశ్వర, సామప్రియస్వరమయస్త్రయీమూర్తిరనీశ్వర. రెండవ దాంట్లోకి వెళ్తే రెండవ పంక్తిలోకి సర్వజ్ఞ పరమాత్మా కలిపితే సర్వజ్ఞ పరమాత్మా, సర్వజ్ఞ పరమాత్మా చ సోమసూర్యాగ్నిలోచన, సోమసూర్యాగ్నిలోచన, సోమసూర్యాగ్నిలోచన కలిపితే అక్కడ ఉచ్చారణలో పెద్ద జాగ్రత్త పడాల్సిందేం లేదు. అక్కడ సర్వజ్ఞ పరమాత్మా చ సోమసూర్యాగ్నిలోచన. ఒకసారి శ్లోకం చదువుతాం. సామప్రియస్వరమయస్త్రయీమూర్తిరనీశ్వర, సర్వజ్ఞ పరమాత్మా చ సోమసూర్యాగ్నిలోచన.